హాయ్ బ్యూటిఫుల్ వ్యూయర్స్. ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం. అదేంటి అంటే గాడిద కథ. ఒక ఊర్లో గాడిద అనుకోకుండా వచ్చి ఒక గుంటలో పడిపోతుంది. జనాలు అది చూసి గబగబా వస్తారు. అందరూ దాన్ని కాపాడతారేమో అనుకుంటుంది ఆ గాడిద. కానీ ఏముందిలే ముసలి గాడిద, బతికితే ఏం ఉపయోగం, పోతే పోని అని సజీవంగా మట్టి కప్పేసి చంపేద్దాం అనుకుంటారు. మట్టి పోస్తున్న ప్రతిసారి ఆ గాడిద మట్టిని దులిపేసుకుంటూ ఆ మట్టినే పునాదిగా చేసుకొని మెల్లిగా బయటకు వచ్చేస్తుంది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మనుషుల మాటలు కూడా ఇప్పుడు గాడిద మీద పడ్డ మట్టి లాంటివి. సో మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కొన్ని కోల్పోయినప్పుడు చాలామంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఆ మాటలకి కుంగిపోకుండా మెల్లిగా 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 మనల్ని మనం మార్చుకోవాలి. సో ఖచ్చితంగా అందరూ కూడా మంచి ఆలోచించండి, మంచి జరుగుతుంది. ఇలాంటి మాటల్ని పట్టించుకోకండి.